Who is the author of the book The Burning Earth, an Environmental History of the Last 500 Years, which won the British Academy Book Prize in 2025? 2025లో బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గెలుచుకున్న ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? సో రీసెంట్గా ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? సునీల్ అమ్రిత్, రాస్ పెర్లిన్, నందిని దాస్, అలియా ట్రబుకో జెరాన్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సునీల్ అమ్రిత్. సో ఈ సునీల్ అమ్రిత్ అనే వ్యక్తి మన ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి అనమాట. సో వీళ్ళ పేరెంట్స్ మన సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళు. సో ఈ పర్సన్ సునీల్ అమ్రిత్కి ఈ ఇయర్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రావడం జరిగింది. ఆయన రచించిన బుక్ ఏంటి అంటే ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 ఇయర్స్ అనే ఒక బుక్కి ఆయనకి ఈ ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఈ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అంటే నాన్ ఫిక్షన్ స్టోరీస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లో ఎవరైతే బుక్స్ రాస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకేమో 1000 pounds ఇస్తారనమాట బహుమతిలాగా. అండ్ ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళకు వచ్చేసి 25,000 pounds గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ మనకి యూకేలో మాత్రమే పబ్లిష్ అవ్వాలి. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వచ్చి హ్యుమానిటీస్ కానీ సోషల్ సైన్సెస్లో కానీ ఉండాలి కాన్సెప్ట్ వచ్చేసి ఆ బుక్ రచన అనేది. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి అది యూకేలో మాత్రమే పబ్లిష్ అయి ఉండాలి. ఏ ఆరిజిన్ వాళ్ళైనా రాయొచ్చు, ఏ కంట్రీ వాళ్ళైనా బుక్ని రచించవచ్చు, కానీ అది పబ్లిష్ మాత్రం యూకేలో అవ్వాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఆ బుక్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో అవైలబుల్ అవ్వాలన్నమాట. సో ఇవి కండిషన్స్. సో అండ్ ఈ ఎవరైతే బెస్ట్ బుక్ ఉంటుందో ఈ నాన్ ఫిక్షన్ స్టోరీస్లో ఆ బెస్ట్ బుక్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఇస్తారు. సో ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ని మనం 2013లోనే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ దీని పేరు నైఫ్ అల్ రోదాన్ ఫర్ ట్రాన్స్ కల్చరల్ అండర్స్టాండింగ్ అనేది ఉండే ఈ బుక్ ప్రైజ్ పేరు. తర్వాత 2021లో ఆ పేరుని కాస్త బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లాగా మార్చడం జరిగిందనమాట. సో ఇది మన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గురించి అండ్ ఈ ఇయర్ గెలుచుకున్న వ్యక్తి గురించి. సో నందిని దాస్ అనే వ్యక్తి కూడా మన ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి అనమాట. తినకి 2023లో ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రావడం జరిగింది.